బోస్ బాబాకి మహేష్ బాబాకి నీ గూడు చెదిరి నీ గుండె పగి బోస్ బాబా బోస్ బాబా నా బెడ్ బాయిల్ అయిపోయింది. బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. పిల్లలు పుట్టించిన గంప గంపలు కాబట్టి ఆడపిల్ల. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చినావు కానీ తిరిగి దొబ్బును. ఇది విన్నారా? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? డి అంటే వాడు ఒక్కటే కాదు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. డబుల్ ఇంపాక్ట్ తో వస్తున్నా, డబుల్ పవర్ తో వస్తున్నా అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నా. అంత సీన్ ఉందండి. ఏపీలో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేని విషయం. అంత మాట్లాడింది. అలాగే వైసీపీ నుంచి నేను సస్పెండ్ అయ్యాను కాబట్టి ఆడికి అలాగే అవ్వాలేరా. వైసీపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒకసారి పరిశీలించుకుంటే పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. మా జిల్లా రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. వైసీపీ లీడర్స్, టీడీపీ లీడర్స్ అంటే ముఖ్యంగా అందరినీ నేను చెప్పట్లా. పరువు నోడేస్తే పరువు నష్టం, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కదా. ఈయన పరువు ఎంత, ఈయన బరువు ఎంత అని. అంజరాప అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వీళ్ళ ముగ్గురు ఒకటే. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునే రాజకీయాలు చేస్తారు. ఈ రోజు నుంచి కాదు, ఇది ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వచ్చిన 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఈ విషయంలో ధర్మాన ప్రసాద్ ని నేను చాలా స్ట్రాంగ్ గా ప్రతిఘటించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే 2007లో నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేటప్పుడు ఇలానే ప్రతిఘటిస్తే నన్ను సస్పెండ్ చేయించాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు అప్పుడు నేను ధర్మానికి నువ్వెవడో నన్ను సస్పెండ్ చేయించడానికి అని చెప్పి పాదయాత్ర చేశా టెక్కల్ కాన్స్టిట్యున్సీలో. అయన్నొద్దు, పాయింట్ రా. గ్రాండ్ సక్సెస్ చేశా ఆ పాదయాత్ర ధర్మానికి ఎగ్నెస్ట్ గా. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అదే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా. అంటే ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు రాక ముందు ఈ పార్టీ ఓ కోళ్ల ఫారం లాంటిది. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. కోళ్ల ఫారంలో ఉండే కోళ్లు వానరే తినేస్తాడు. నన్ను చూస్తేనే చాలు పడిపోద్ది అన్నంత ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా? జగన్ కూడా అలానే అని చెప్పినటువంటి ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేసుల దొంగ అన్నటువంటి. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేది. ధర్మాన ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు. కానీ బుద్ధుందిరా వేధవా, కొన్ని గంటల పాటు వెయిట్ చేసి ప్రాధేయపడి దేహి అని వైసీపీలోకి చేరాడు. 2000 తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 2014లో 2010 నుంచే మేము వైసీపీలో ఉన్నాం. నువ్వు కాంగ్రెస్ లో నాకు సస్పెండ్ చేసేస్తే నీ వైపు నేను రాలా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నేను ఇండివిజువల్ గా ఎదిగాను. తర్వాత పీఆర్పీలో పోటీ చేశాను. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. 2010లో జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళ్ళాను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఆ కుటుంబం మీద అభిమానంతో నేను కష్టపడి పనిచేసుకుంటూ వచ్చాను. 14 పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈనాడు వైసీపీ టీడీపీ కలిపి అంతర్గతంగా వీళ్ళ ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని సమూలంగా నాశనం చేయడానికే ధర్మాన ప్రసాద్ కంకణం కట్టుకున్నాడు. ఏంటి మమ్మీ ఎవడు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.